శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. భక్తి యోగాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే భగవంతుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నారు. గుణాల గురించి చెప్తూ ఉన్నారు. గుణాలను బట్టి భక్తి ఎన్ని విధాలుగా విభాగమైపోయిందో చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే, భక్తి ఎన్ని విధాలు ఇక్కడ ఈ భాగవతంలో కూడా చెప్తారు, అక్కడ కృష్ణార్జున సంవాదంలో కూడా చెప్తారు. భక్తి అంటే ఆయనకి ఏమిరా వీడు భక్తి గురించి అర్థం చేసుకోకుండా భక్తి చేస్తాడు అని ఎంతో దయతో చెప్తూ వస్తూ ఉంటారు. తామస భక్తి ఎట్లా ఉంటుంది, రాజసిక భక్తి ఎట్లా ఉంటుంది, సాత్విక భక్తి ఎట్లా ఉంటుంది అని చూపిస్తూ, కానీ ఏమి ఇవన్నీ ఎవడి గుణాన్ని బట్టి వాడట్లా భక్తి చేస్తూ ఉంటాడు, ఎవడి గుణాన్ని బట్టి వాడట్లా భగవంతుణ్ణి ఊహిస్తూ ఉంటాడు. అసలు భగవంతుడిలో గుణాలు లేవు, ఆయనకు రూపము లేదు, ఆయనకు ఏ చిహ్నము లేదు, ఆయన ఊరికనే ఉంటాడు. ఈ విషయం తెలియాలి. ఈ విషయం మనము ఏదో విధంగా అర్థం చేసుకోవాలి. నాలో ఉన్న గుణాలను బట్టే నేను భగవంతుణ్ణి నాకిష్టం వచ్చిన రూపంగా భావన చేస్తూ ఉన్నాను. నాలోని గుణాన్ని బట్టే భగవంతుణ్ణి నా కోరికలను అనుసరించి భజిస్తూ ఉన్నాను. నా భక్తి నా గుణాన్ని బట్టి నా కోరికల వల్ల కలిగి ఉంటుంది. నా భక్తి విభక్తమైపోయి ఉన్నాను, ఆత్మకు నేను దూరమై ఉన్నాను అని తెలుసుకోవడానికి పనికి రావాలి. ఈ తేడా తెలియాలి అని ఆయన ఎంతో తాపత్రయపడి ఈ పద్యాలన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు. ముందు స్టెప్ 1 గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొదలుపెట్టి స్టెప్ 1 ఏమి అంటే, నా గుణాన్ని బట్టి నేను భగవంతుణ్ణి పూజిస్తున్నాను. నన్ను బట్టి నా పూజ ఉన్నది. భగవంతుడి కోసమో భగవంతుడి గురించో ఆయన అట్లా ఉన్నాడు కాబట్టో కాదు. నా కోరికలను అనుసరించి నా గుణాన్ని బట్టి నేను పూజ చేస్తున్నాను అని తెలుసుకోవడము ఫస్ట్ స్టెప్. అక్కడి దాకొచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జ్ఞానము మొదలవ్వాలి. దానికి శ్రవణము కావాలి. మనము శ్రవణం చేయడం మొదలుపెట్టాలి. అందుకని ఆయన వననిధిగామి అయిన సురవాహిని పోలే అని చెప్తూ ఉన్నారు. మనస్సు ఎట్లా ఉండాలి అంటే, శ్రవణం చేస్తూ అటువైపుకి తిరగాలి. ఏదో ఆకాశ గంగా ప్రవాహము సముద్రం వైపుకి వెళ్ళిపోతూ ఉన్నట్టు నా ఆలోచన ఆత్మ వైపుకు సాగుతూ ఉండాలి. దేన్ని బట్టి? మాటను బట్టి. మాటను బట్టి మనసు అటువైపుకి తిరిగి ఉండాలి. ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక బండరాయి కొంచెం దూరంలో నిలబడి ఉన్నదనుకోండి. పొడుగ్గా ఉన్నది, అది 5 feet 7 inches, ఒక 1 feet అడ్డంగా ఉన్నదనుకోండి. దాన్ని నేను చాలా దూరం నుంచి చూస్తూ ఉంటే, అది బండరాయిని వెంటనే తెలియొచ్చు, తెలియకపోవచ్చు. అదొక మనిషిలాగా కనిపించొచ్చు, అది చెట్టులాగా కనిపించొచ్చు, అది నిజంగా బండరాయిలాగా కనిపించొచ్చు, అది ఎట్లైనా కనిపించొచ్చు. కదులుతున్నట్టు కనిపించొచ్చు, అది ఏంటో. అయితే నేను ఏ విధంగా చూస్తున్నానో అది అట్లా కనిపిస్తుంటే, అది అట్లానే ఉన్నది అని నేను నిర్ణయించుకోరాదు. నేను ఏ దృష్టితోటి చూస్తున్నానో అది అట్లా కనిపిస్తూ ఉన్నది, అట్లానే ఉన్నది అని, అదే యథార్థమని ఫిక్స్ అవ్వరాదు. నిజమేనా కాదా అని మనము ఆలోచించుకోవాలి. దానికోసం మాట కావాలి. దానికోసం శ్రవణం చెయ్యాలి. దానికోసం వాక్కులున్నాయి, వేదాలున్నాయి, శాస్త్రాలున్నాయి. అవన్నీ చెప్తూ ఉంటాయి. అదిట్లా ఉన్నది, అదిట్లా ఉన్నది, అదిట్లా ఉన్నది అని చెప్తూ ఉంటుంది. అది చెప్తూ ఉన్నప్పుడు మనము ఇంకా ఫోకస్ చేయాలి. నిజమేనా, అది మనిషిలాగా కనిపిస్తుందే, చెట్టులాగా కనిపిస్తుందే, రాయిలాగా కనిపిస్తుందే, ఇంతకది ఏంటి అని చూస్తూ ఉంటే మనకి నెమ్మదిగా మన దృష్టి క్లియర్ అవుతుంటుంది. మన దృష్టి క్లియర్ అవుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నదేంటో యథార్థంగా తెలుస్తూ ఉంటుంది.
కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి? వింటూ ఉండడము. వింటూ ఉంటే మన మనసు అటు తిరుగుతూ ఉంటుంది అని ఇక్కడ వననిధిగామి అయిన సురవాహిని అని చెప్పారు. పక్కన వాడు చెప్తాడు. పక్కన వాడు "ఒరేయ్! నువ్వు మనిషి అనుకుంటున్నావు గానీ అది మనిషి కాదురా! లేతే నువ్వు చెట్టు అనుకుంటున్నావు. అది చెట్టండి అక్కడ అంత దూరంలో నిలబడ్డది చూసారా? అది చెట్టు అంటే అది చెట్టు కాదురా" అని చెప్పేవాళ్ళుంటారు. తెలిసిన వాళ్ళుంటారు. వాళ్ళు ఆల్రెడీ అక్కడికెళ్లి చూసొచ్చారు. కాబట్టి వాళ్ళకి తెలుసు అది చెట్టు కాదురా! లేతే అది మనిషి కాదురా! అని వాళ్ళు చెప్తుంటారు. చెప్తున్నప్పుడు మన మనసు అటు తిరగాలి. మనోగతి అటువైపు ఉండాలి. అప్పుడేమవుతుందంటే, అట్లా చూస్తూ ఉంటే దృష్టి క్లియర్ అవుతూ ఉంటుంది అనుకున్నాం గదా! ఆ దృష్టి క్లియర్ అవ్వడము ఎట్లా అని ఇక్కడ హేయగుణరహితుడైన నా పట్ల భక్తి లక్షణము నిర్హేతుకము, అదే వ్రతము, చిరకాలం చెయ్యాలి అని చెప్తూ నిష్కామంగా ఉండాలి. కోరికలను వదిలిపెట్టి ఉండాలి. సత్వరజస్తమో గుణాలను వదిలిపెట్టి ఉండాలి. ధర్మంగా చేయవలసిన కర్మలు శరీరాలు చేస్తూ ఉంటాయి. మనకు సంబంధం లేదనుకుంటూ ఉండాలి. నిష్కామంగా ఉండాలి. అందరి పట్ల దయతో ఉండాలి. నాకన్నా అధికుల పట్ల గౌరవంతో, నాకు సమానుల పట్ల మైత్రీ భావనతో, నాకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల దయతో ఉండాలి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక శ్రవణం, ఆధ్యాత్మిక శ్రవణం వల్ల దాన్ని చెప్పుకుంటూ ఉండడం వల్ల, తెలుసుకుంటూ ఉండడం వల్ల. ఇక్కడ పోతన గారు ఎందుకో మరి ఆధ్యాత్మిక, ఆది భౌతిక అన్నారు. భౌతికం తెలుసుకుంటే ఉపయోగం లేదు. మనకు ఆధ్యాత్మిక శ్రవణమే కావాలి. మూలంలో ఆధ్యాత్మిక శ్రవణం గురించి మాత్రమే మాట్లాడారు మన వ్యాసుల వారు. కపిలుల వారు భగవంతుడు ఆధ్యాత్మిక శ్రవణం గురించే చెప్పారు. ఇక్కడ మరెందుకు ఆయన ఆది భౌతికం యాడ్ చేశారు నాకు తెలీదు. ఆధ్యాత్మిక శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడేం జరుగుతుందంటే, ఒకానొక సమయంలో మనసు నిశ్చలంగా తయారవుతుంది. అప్పుడేమవుతుందంటే, మనసు పరిశుద్ధమవుతూ ఉంటుంది. అది చిత్తంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే, మనకు ఆ పరిమళం తెలుస్తూ ఉంటుంది. పూల పరిమళాన్ని ఘ్రాణ ఇంద్రియము ఎట్లా పట్టుకుంటుందో, గాల్లో నుంచొస్తూ ఉన్న పూల పరిమళాన్ని ఘ్రాణం ఎట్లా అవతరిస్తుందో, అదే విధంగా మనకు తెలుస్తుంది అంటే ఏమి? బ్రహ్మగంధము, బ్రహ్మ వాసన తెలుస్తూ ఉంటుంది. ముందు శ్రవణంతోటి మన మనసటు తిరిగితే, తర్వాత నెమ్మదిగా మనము వింటూ ఉన్నది ఏది శ్రవణం చేస్తున్నామో, ఆ శ్రవణం చేస్తున్న విషయాలను ఎంతో కొంత మనము ఆచరిస్తూ ఉంటే, నెమ్మదిగా మన దృష్టి క్లియర్ అవుతూ ఉంటే, మన చూపు శుద్ధమవుతూ ఉంటే అప్పుడేం జరుగుతుంది అంటే, మన చూపు ఎప్పుడు క్లియర్ అవుతుంది? మన చూపు ఎప్పుడు శుద్ధమవుతుంది? ఎప్పుడు సిద్ధమవుతుంది ఆత్మను తెలుసుకోవడానికి అంటే, అది కదలకుండా ఉన్నప్పుడు. మన మనసే గదా మన చూపు. మనోచక్షు అని పిలుస్తారు. మనసే కన్ను. అదే చూస్తుంటుంది. మనసు ఎప్పుడైతే కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, ఎటువంటి నిశ్చలత గావాలి దీనికి? గాలి లేని గదిలో దీపంలాగా అంత నిశ్చలంగా అది వెలుగుతూ ఉన్న సమయంలో మనసు చూపుగా మారుతుంది. ఆ అంతర్చూపు, ఆ లోచూపు అప్పుడు ఆత్మని తెలుసుకోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడు దానికి బ్రహ్మవాసన తెలుస్తుంది. అప్పుడు ఆ ఘ్రాణము పువ్వుల పరిమళం ఘ్రాణానికి తెలిసినట్టు బ్రహ్మగంధము మనసుకి తెలుస్తుంటుంది. ఆ బ్రహ్మవాసన కలుగుతూ ఉన్నప్పుడు అవును నిజమే అది బండరాయి నేను చెట్టో, మనిషో అనుకున్నాను అని వీడికి తెలుస్తూ ఉంటుంది. అయితే అక్కడికి కూడా ఆగడానికి వీల్లేదు. మనం ఎంత దూరం ఎంతసేపు దూరం నుంచి చూస్తాము? ఎంతసేపు దూరం నుంచి చూసుకుంటూ కూర్చుంటాము? దగ్గరికి వెళ్లి మనం గూడా తెలుసుకోవాలి గదా! కాబట్టి దాని వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత బండరాయి వేరుగా లేదది నేనే అని తెలుస్తుంది. ఎట్లా మళ్ళీ? దీనికి ఉపనిషత్తులు చెప్పే ఒకానొక కథ ఉన్నది. దాన్ని మన వ్యాసుల వారు గూడా వేరు వేరు పురాణాల్లో రాసిచ్చారు. అందులో ఏముంటుంది అంటే, ఒక చెట్టుంటుంది. ఆ చెట్టు పైన 2 పక్షులుంటాయి. ఒక పక్షి పైనుంటుంది. ఒక పక్షి కొంచెం కింద కొమ్మల పైనుంటుంది. ఈ చెట్టుకి చాలా పువ్వులుంటాయి, పళ్ళుంటాయి, అవన్నీ ఉంటాయి. ఆ కింద పక్షి ఆ పళ్ళని తింటూ ఉంటుంది. కొన్ని తియ్యగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని వగరుగా ఉంటాయి.
రకరకాల రుచులు, షడ్‌రుచులు అది అనుభవిస్తుంటుంది. దానికి నచ్చితే సంతోషిస్తుంటుంది. దానికి నచ్చకపోతే ఏడుస్తుంటుంది, దుఃఖిస్తుంటుంది. ఏంటో రకరకాలుగుంటుంది విచిత్రంగా. ఎప్పుడో ఒకసారి అదే చెట్టు పైన ఈ 2 పక్షులతో పాటు ఇంకిక్కడి నుంచి మనము దీన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పుకుంటున్నాము. అదే చెట్టు పైన ఇంకా కొన్ని వేరే పక్షులున్నాయి. ఈ పక్షులేవి మన ఋషులు, మన ఉపనిషత్ పక్షులు ఏం చేస్తుంటాయి, అట్లానే మన వ్యాసుడు, వాల్మీకి మొదలైన పక్షులు. అట్లానే మన శిఖుడు అన్న పక్షి. ఈ పక్షులన్నీ శిఖం అంటే చిలుక. అది ఆత్మ గురించి అదే పనిగా చెప్తూ ఉంటుంది. పైగా వాల్మీకి మహర్షి కూజంతం రామ రామ ఇతి అని మళ్ళీ ఆయన గురించి గూడా పక్షి అని చెప్తారు. వీళ్ళందరిని పక్షులని ఎందుకు చెప్తారు అంటే, జ్ఞాన వైరాగ్యాలన్న పక్షములతో అవి కూడా ఎగురుతూ ఉంటాయి. అవి వెళ్ళి యాక్చువల్‌గా పైన ఉన్న పిట్టేంటో చూసొచ్చాయి. కాబట్టి ఆ పైన ఉన్న పిట్ట వీటికి తెలుసు గాబట్టి, అవి పాపం మళ్ళీ వచ్చి కింద ఉన్న పిట్టకి చెప్తూ ఉంటాయి. అదే నీకట్లా కనిపిస్తుంది గానీ అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని చెప్తుంటాయి. ఈ చూసొచ్చిన పిట్టలకి అర్థమైతుంటుంది. ఈ కింద ఉన్న పిట్ట శ్రవణంతోటి వింటూ ఉండాలి. కాబట్టి ఇదేం చేయాలి? మాటను పట్టుకుని ముందు వింటూ ఉండాలి. ఇక్కడ వననిధిగామి అయిన సురవాహినిలాగా అటువైపుకి వెళ్ళిపోతూ ఉండాలి మనసు. ఆ పైన ఉన్న పక్షి అదేమీ అనుభవించదు. అది పళ్ళు తినదు, అదేమీ చేయదు. అది ఊరికనే ఉంటుంది. ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉంటుంది. దాన్ని అదెందుకు ఎప్పుడు అట్లా సుఖంగా, సంతోషంగా ఉంది అని చూసి అడుగుతూ ఉంటే పక్కన పక్షులు ఈ కింద పక్షి అడిగినా, అడగకపోయినా అవి చెప్తూనే ఉంటాయి. వాటి పని అది. అవి కూస్తూ ఉంటాయి. అవి చెప్తూ ఉంటాయి. చెప్పకుండా ఉండలేక. అప్పుడు ఈ పక్షి ఎప్పుడో ఒకప్పుడు విని, 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 విని పైకి జూసి ఎంతకాలం చూస్తుంది నెమ్మదిగా పైకెక్కడం మొదలుపెడుతుంది ఇక్కడ. 957 కందపద్యం దగ్గర నుంచి, వచనాల నుంచి, సీస పద్యాల నుంచి, తేటగీతల నుంచి దాటుతూ, దాటుతూ, దాటుతూ అది కూడా ఒక్కొక్క కొమ్మ పైకెక్కుతుంది. పైకెక్కి చూసేసరికి ఇంతకి ఇదే పక్షి. ఈ పక్షే పైన ఉన్న తనుగా తనను ప్రొజెక్టింగ్ చేసుకుంటున్నది. అదే పక్షి చుట్టూ ఉన్న చెట్టుకున్న పళ్ళుగా, పూలుగా ప్రొజెక్టింగ్ చేసుకుంటున్నది. అదే పక్షి మిగిలిన పక్షులుగా కూడా ప్రొజెక్టింగ్ చేసుకుంటూ ఉన్నది. ఈ బ్రహ్మాండమన్న చెట్టుగా, బ్రహ్మమన్న పైన ఉన్న పక్షిగా 2 విధాలుగా ప్రొజెక్టింగ్ చేస్తున్నదేది? ఇదిగో ఈ కింద ఉండి నవ్వుతూ, ఏడుస్తూ, చూస్తూ, తెలుసుకుంటూ ఉన్నది. ఇది చూస్తూ ఉన్నది. ఇది చూస్తూ ఉన్నది. ఇది చూస్తూ ఉంటే అవన్నీ ఉంటూ ఉంటాయి. ఇదే ఏం చేసింది? ఇటు బ్రహ్మాన్ని, అటు బ్రహ్మాండాన్ని రెండిటిని తయారు చేసుకొని చూస్తూ ఉంటుంది. ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దానికెప్పుడైతే ఆ విషయం తెలిసిందో అన్నీ అదే అయిపోతుంది. కాబట్టి సర్వభూతాలను నీలో భూతాలన్నింటినీ సర్వభూతాలన్నింటినీ నీలో, సర్వభూతాల్లో నిన్ను, చివరికి నిన్ను నాలో అని భగవద్గీత దగ్గర నుంచి ప్రతి చోట చెప్తూ ఉంటారు. అన్నీ నీలో నుంచే అన్నీ నువ్వు భావన చేస్తూ ఉన్నప్పుడే నీకు ఈ విషయం తెలుస్తుంది అని. అదెప్పుడు కలుగుతుంది? ముందు శ్రవణంతో మనసు అటు తిరగాలి. తర్వాత శ్రవణం చేసిన వాటిని ఆచరిస్తూ ఉంటే మనసు శుద్ధమవుతూ ఉండాలి. శుద్ధమవుతూ ఉన్న మనసు నెమ్మదిగా క్లియర్ అవుతూ ఉంటే అది చూపుగా మారుతుంది. ఆ చూపుగా జ్ఞానపు చూపుగా మారిన చూపుతో అసలు ఉన్నదేమి అని యథార్థంగా తెలుసుకుంటూ ఉంటే చివరికి అది నేనే అహం బ్రహ్మ అని తెలుస్తుంది. అహం వేరు, బ్రహ్మ వేరు గాదు. అహం వేరు, బ్రహ్మ వేరు అనుకోగానే అహం వేరు, బ్రహ్మ వేరు, అస్మిత, రాగద్వేష, అభినివేశ అని బ్రహ్మాండం మొత్తం అంతా కలిసొస్తుంది. అహం, బ్రహ్మ వేరు గాదు. అది నేనే అని ఒకవేళ తెలుసుకున్నామంటే అక్కడికి ఆ విషయం అయిపోతుంది. ఇంతవరకు వెళ్ళిందాక మనం ప్రయత్నం చెయ్యాలి అని భగవంతుడు చెప్తూ వచ్చారు. దాన్ని మనము ఈ 963 తేటగీతి వరకు పోయిన వారం చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొన్ని విషయాలు భగవంతుడు ఏం చెప్తున్నారో వింటూ వెళ్దాము. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనంతనర్చు ఈశును నను అవజ్ఞ చేసి మనుజుండు ఒగి మత్ ప్రతిమ అర్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని
ఆ మనుజుడు భస్మకుండమున మానక వ్రేల్చిన ఎట్టివాడగున్. అనిశము పొద్దస్తమానము సర్వభూతాల్లో, సర్వ ప్రాణుల యొక్క హృదయాల్లో, ఆ హృదయాలన్న పద్మాల్లో, హృతికమలాల్లో ఉన్నది ఎవరు? అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నది ఎవరు? ఆత్మ స్వరూపమై ఉన్నది. ఆ రకంగా ఉండగా అటువంటి ఈశ్వరుణ్ణైన నన్ను అవజ్ఞ చేసి పట్టించుకోకుండా అంతటా ఉన్నది ఎవరు? ఎక్కడ పడితే అక్కడ ఉన్నదెవరు? అయినా కూడా ఎక్కడో ప్రతిమల్లో ఉన్నది అని ప్రతిమలను పెట్టుకుని, బొమ్మలను పెట్టుకుని, సాకారంగా ఏవో మూర్తులను, విగ్రహాలను, పటాలను పెట్టుకుని, ఆ మనుజుడు ఇంక వరసగా కూర్చుంటాడు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, ప్రాణిలో, పంచభూతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నది ఏది అన్న ఆలోచన లేకుండా దాన్ని అవజ్ఞ చేసి, దాన్ని పట్టించుకోకుండా, దాన్ని ఇగ్నోర్ చేసి, మనుషులందరిని మనుషులుగా చూసి, మనుషుల్ని మళ్ళీ వేరువేరుగా చూసి, అన్నింటినీ తనకు వేరుగా చూసుకుని, ఎక్కువ తక్కువలన్నీ జూసి, తనపరాలు, తరతమాలు 2 జూస్తూ, కానీ మాత్రం దేవుడు మూర్తుల్లో ఉన్నాడని జెప్పి, ప్రతిమలన్నీ బెట్టుకుని, వాటికి అర్చనలన్నీ చేస్తూ, ఇంక విడంబనమంటే ఏమి? మోసము. ఇదంతా కపటము. అన్ని కపటమంతా ఈ పూజలన్నీ కపటాలని తిట్టుకుంటున్నాడు భగవంతుడు. అర్చన విడంబనమున పూజలు చేస్తూ ఉన్నాను అని ఆ పటాలన్నీ పెట్టుకుని మూర్ఖుడై వాడికి ఇష్టమొచ్చిన భక్తిని, ఉచిత భక్తిని వాడికి ఎట్లా తోస్తే అట్లా వాడు చేసుకుంటూ ఉంటాడు. వాడు ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా భజింపడు. భజనమంటే చేరడము, పొందడము అని అర్థము. ఉచిత భక్తి ఏ విధమైన భక్తి? ఇక్కడ పైన భగవంతుడు నిర్గుణ నిరాకార భక్తి లక్షణము ఏది చెప్పారో ఇక్కడ 956 చంపకమాలలో ఈ రకంగా గుణాలను దాటి ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అటువంటి భక్తి పక్కన పెట్టి వీడు మూర్ఖుడై అంతటా ఉన్న భగవంతుణ్ణి అవజ్ఞ చేసి పట్టించుకోక ఏవో మూర్తులను పెట్టుకుని అర్చనలు చేస్తూ ఉంటాడు. విడంబనం అంటే నాటకము, మోసము అని అర్థము. ఆ విధంగా చేస్తూ ఉంటే, చేయవలసిన విధంగా చేయకుండా ఉంటే, ఆ మనుజుడు చేసే ఆ పూజలు ఎటువంటివి? భస్మకుండమున మానక వ్రేల్చిన ఎట్టివాడగున్ వాడు ఒక యజ్ఞకుండంలో హవిస్సులను వేసి యజ్ఞం చేస్తే దానివల్ల ఏమైనా ఫలితం ఉండొచ్చు. ఒకవేళ వాడు బూడిద కుప్పలో భస్మకుండంలో హవిస్సులను పోస్తే, బూడిదలో పన్నీరవన్నీ పోస్తే ఉపయోగమేమి? రగులుతూ ఉన్న అగ్నికుండంలో, యజ్ఞకుండంలో వాడు హవిస్సులను ప్రదానం చేస్తే ఉపయోగం గాని, భస్మకుండంలో వాడు హవిస్సులను వేస్తే మాత్రం ఉపయోగమేమి? నిష్ఫలమైపోతాయి. కాబట్టి వాడు చేసే పూజలన్నీ నిష్ఫలమై ఉంటాయి. అవి ఫలించవు. చేయవలసిన పూజ ఎట్లా ఉండాలి? భగవంతుడు అంతటా ఉన్నాడు అని ముందు తెలుసుకోవాలి. చివరికి అది నువ్వే అన్న విషయం తెలుస్తుంది. అక్కడి దాకా వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదు గదా! అయితే మనుషుల్ని వేరుగా చూస్తూ వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళలో కూడా ఉన్నదే పరాతత్వమే అన్న విషయం గురించిన జ్ఞానం లేకుండా, అజ్ఞానంతోటి, అవజ్ఞతోటి వాడొకవేళ మూర్తులలో మాత్రం భగవంతుడున్నాడు. యాక్చువల్ మూర్తులు, నిజంగా కదులుతూ ఉన్న మూర్తులు, రూపాలు తన చుట్టూ ఉన్న ప్రాణులలో భగవంతుడున్నాడన్న జ్ఞానమే ఉండదు. ఏవో వీడు తయారు చేసుకున్న మూర్తుల్లో మాత్రం ఉన్నాడు అనుకుని వాడు పూజ చేస్తే అది నిష్ఫలమైతుంది. భస్మకుండంలో వేసిన హవిస్సుల్లాగా ఉంటుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అబ్జాక్షి నిఖిల భూతాంతరాత్ముడనైన నాయందు భూతగణంబునందు అతి భేద దృష్టి మాయావులై సతతంబు పాయక
వైరానుబంధ నిరతులగు వారి మనముల తగులదు శాంతి ఎన్నటికినైనను. నేనును ఆ కుటిల జనుల మానక ఎప్పుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్పదార్చనమొనర్చును అర్తి నా చిత్తమున ముదంబు అందకుందును అనుచు ఎరింగించి మరియు ఇట్లనియే కరుణకలిత సద్గుణ జటిలుడు అక్కపిలుడు ఎలమిన్ తల్లితోడా గుణవతీమ తల్లితోడా. మన దేవహూతి అబ్జములు, అప్ అంటే నీళ్లు, జ అంటే జన్మించింది, నీళ్లలో జన్మించింది పద్మం. పద్మాల్లాగా కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని వింటూ ఉన్నది కపిలుల వారి భగవంతుడు గురువుగారు చెప్తున్న విషయాలను. ఆమెతో మన భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నిఖిల భూతాలలో సర్వ ప్రాణులలో అంతరాత్మగా ఉన్నాను నేను. అటువంటి నన్ను ఏ భూతాల్లో నేను అంతరాత్మగా ఉన్నానో ఆ భూత గణాలను వేరు వేరుగా చూసే దృష్టి ఉంటుంది, భేద దృష్టి. భగవంతుణ్ణి వేరుగా, మిగిలిన మనుషుల్ని వేరుగా చూస్తాడు వాడు. భగవంతుణ్ణి వేరుగా, మిగిలిన మనుషుల్ని వేరుగా చూస్తాడు. మనుషులందరినీ చూసి వీడు కూడా భగవత్ స్వరూపం కదా, ప్రాణుల్ని చూసి ప్రాణులన్నీ భగవత్ స్వరూపం కదా అన్న ఉద్దేశం వాడికి రాదు. వాడు తనను తాను చూసుకుని కూడా భగవంతుడు అనుకోడు పాపం. ఎట్లాంటి దరిద్రావస్థలో ఉంటాడంటే, వాడిని చూసుకుని వాడిలో కూడా ఉన్నది భగవత్ స్వరూపమే కదా అన్న ఉద్దేశం వాడికి ఐడియా రాదు. ఆ చుట్టూ ఉన్న ప్రాణుల్లో, జీవుల్లో ఉన్నది కూడా అదే తత్వం కదా అన్న ఐడియా వాడికి రాదు. అది అసలు ఉన్నా కూడా నిలబడదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి శ్రవణాలు చేసినప్పుడు కలిగితే వెంటనే జారిపోతుంటుంది, అది నిలబడదు. అంతటా ఉన్నది నేనే కదా అన్న ఆలోచన వాడికి రాదు. పోనీ అంతటా ఉన్నది భగవంతుడే కదా అన్న ఆలోచన కూడా రాదు. భగవంతుడిని వేరుగా, భూతాలన్నిటినీ, భూతగణాన్ని, ప్రాణులన్నింటిని వేరువేరుగా చూస్తూ ఉంటాడు. అటువంటి భేద దృష్టి ఉంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ చెట్టు యొక్క పైన కొమ్మ పైన ఉన్న ఇంకో పిట్టని చూసి దాన్ని వేరే పిట్టగా, ఈ చెట్టును వేరే చెట్టుగా చూస్తాడు వాడు. ఈ చెట్టు బ్రహ్మాండము, ఆ పైన ఉన్న పిట్ట బ్రహ్మము, ఆ రెండు నా వల్లే వచ్చాయన్న ఎరుక వాడికి ఇంకా రాదు. వీటిని వేరువేరుగా చూస్తుంటాడు. పైగా ఈ చెట్టు పైనే ఉన్న మిగిలిన పక్షులను చూసి అవన్నీ వేరువేరు అనుకుంటాడు. వాడు ప్రతిదీ వేరువేరు 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 అనుకుంటాడు. వేరువేరు వేరువేరు అని ముక్కలు 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 చేసుకునేవాడు, ఖండాలుగా చేసుకుని ఇంకా అవన్నీ ఆ బిట్స్ అండ్ పీసెస్ పెట్టుకొని కూర్చుంటాడు. ఆ బిట్స్ అండ్ పీసెస్ అన్ని పెట్టుకుంటాడు. అవి కూడా మొత్తం ఉండవు పాపం వాడి దగ్గర. కొన్ని కొన్ని ఉంటాయి. ఇంకా ఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానంతోటి వాడికి ఏమీ అర్థం కాక అయోమయంగా ఉంటాడు వాడు. కానీ మాత్రం అన్నీ తెలిసినట్టు ఉంటాడు వాడు, మాయావి. అంత మాయలాగా చేస్తాడు వాడు. మోసగాడిలాగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఇట్లానే ఉంటాడు వీడు. భేద దృష్టి పెట్టుకుంటాడు. అందరిని వేరువేరుగా చూస్తూ ఉంటాడు. అందరిలో ఉన్నది నేనే అన్న ఆలోచన వాడికి కలగనే కలగదు. ఇంకేం చేస్తాడు, ఎప్పుడు చూసినా వైరానుబంధాలుంటాయి వాడికి. వాడికి ఉంటే అనుబంధాలుంటాయి, ప్రేమలు. లేదా వైరాలు, ద్వేషాలుంటాయి. రాగాలైనా ఉంటాయి, ద్వేషాలైనా ఉంటాయి. రాగ ద్వేషాలతోటి పొద్దస్తమానము, సత్తతము, నిరతము వాడట్టానే ఉంటాడు. ఆ రకంగా నిరతులైన వాళ్ళెవరున్నారో అట్లాంటి వాళ్ళు. అంతటా ఉన్నది పరాత్మ స్వరూపమే, ప్రతి ప్రాణిలో ఉన్నది ఆత్మతత్వమే అన్న ఆలోచన లేకుండా, మనుషులందరిని, వాడి సొంత పిల్లల్ని కూడా విసుక్కుంటూ, భార్యనో భర్తనో చులకన చేసి మాట్లాడుతూ, వాడి చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటూ, ఏవేవో పిచ్చి జోకులన్నీ వేసుకుంటూ, లేదా వాళ్ళ కోసం నేనేంటో చేస్తున్నాను అనుకుంటూ, నేను చేయకపోతే వాళ్ళకి కష్టము, కుదరదు, ఇల్లు గడవదనుకుంటూ, ఏంటేంటో అనుకుంటూ వాడన్ని వేరువేరుగా చూస్తూ ఉంటాడు. ఉన్నదంతా ఒకటి కాదు. నువ్వు సంపాదించుకొని నువ్వు తింటూ ఉన్నావు అంటే నీలో ఉన్నది ఏ తత్వము ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నదో అదే తత్వము అవతల శరీరాన్ని పోషిస్తుందన్న జ్ఞానం ఉండదు. నీ వల్లే అంతా జరుగుతూ ఉన్నది అహంకారము. దాంతో ఆ మాయావి వాడు మోసగాడు. వాడు మోసం వాడెవడిని ఇంతకి మోసం చేస్తున్నది? వాడింతకి ఇంత భేద దృష్టి పెట్టుకుని నేనేంటో చేశాను కాబట్టి పక్కన వాడు బాగుపడుతున్నాడు, నేనేంటో చేశాను కాబట్టి పక్కన వాడికి కష్టం కలుగుతుంది అని వాడు అనుకుంటూ ఉన్నవాడు ఇంతకి మోసం చేసుకుంటున్నది ఆ మోసగాడు ఎవడిని? వాడినే మోసం చేసుకుంటూ ఉంటాడు వాడు. అటువంటి మనసులకి ఎప్పుడు శాంతి ఎప్పటికైనను, ఎన్నటికైనను తగులదు. వాడికి శాంతి ఉండదెప్పుడు. వాడు ఈ వైరానుబంధాలతో, రాగద్వేషాలతో ఉన్నవాడు, భేద దృష్టితో ఉన్నవాడు, సర్వభూతాల పట్ల
దయ లేనివాడు, సర్వభూతాల్లో ఉన్నది ఆత్మ పదార్థమే అన్న జ్ఞానం లేనివాడు ఎప్పటికీ శాంతి పొందలేడు. ఎప్పుడు అశాంతి పాలై అట్లానే ఉంటాడు వాడు. నేనేం చేస్తాను అట్లాంటి వాడిని? వాడు నన్ను వేరుగా చూస్తున్నాడు గదా! సరే మరి. నన్ను వేరుగా చూస్తే నేను గూడా అట్లానే చూస్తాను. ఆ కుటిల జనులుంటారు. ఇటువంటి కుచ్చితపు జనులు, మోసగాళ్ళు ఏవో అర్చామూర్తులన్నీ బెట్టుకొని అర్చనలన్నీ చేస్తారు. ఎదురుగా ఉన్న సాకార మూర్తులు ప్రాణులను పట్టించుకోరు గదూ! పోనీ అంతటా ఉన్న నన్ను గూడా చూసుకోరు గదూ! అటువంటి కుటిల జనులు వాళ్ళు కూర్చొని పొద్దస్తమానం పూజలు చేస్తే చేశారు. వాళ్ళు మానకుండా ఎప్పుడు సామాన్యమో, అధికమో ద్రవ్యాలేవో పట్టుకొస్తారు. ఏవేవో పూజా ద్రవ్యాలన్నీ పట్టుకొనొచ్చి, ఆ సమితితోటి ఏవేవో రకరకాలవి తెస్తారు. ఏవేవో తెస్తారు. పువ్వులు తెస్తారు, పళ్ళు తెస్తారు, అక్షంతలంటారు, గంధాలంటారు, స్తోత్రాలంటారు, ఏంటేంటో తీసుకొస్తారు. ద్రవ్యాలన్నీ తీసుకొనొచ్చి, నైవేద్యాలంటారు వాళ్ళు. ఏంటేంటో చేస్తుంటారు. పదార్చన ఒనరుస్తూ ఉంటారు. నాకేంటో అర్చనలు చేస్తూ ఉంటారు. మంచిది. నన్ను పట్టించుకోరు గదూ! ఊరికినే వాళ్ళ ఎదురుగా పెట్టుకున్న బొమ్మల్ని చూసుకుంటూ ఇవన్నీ చేస్తారు. ఏవేవో తీసుకొనొచ్చి సామాన్యమైన ద్రవ్యాలో, అధికమైన ద్రవ్యాలో ఏవో ఒకటి తెచ్చి చేస్తూ ఉంటే అర్థిని వాళ్ళు కోరుకుంటారేవో కోరికలతోటొచ్చి నా దగ్గర కూర్చొని ఏంటో చేస్తే, నా చిత్తమున ముదంబు అందకుందును. నేనసలు సంతోషపడను. నాకసలు సంతోషం అనిపించదు వాళ్ళట్లా చేస్తే. అనుచు ఎరింగించి ఈ విధంగా భగవంతుడు అటువంటి పూజలను ఆయనేం జేస్తారు? ఏం జేస్తారంటే పట్టించుకోను, సంతోషించను అని చెప్పి మరియును ఇట్లనియే. కరుణ కలిత సద్గుణ జటిలుడు. ఆయన కోపంతో ఏమీ చెప్పట్లేదు. కరుణతోటే, దయతోటే చెప్తూ ఉన్నారు. ఎందుకురా వెర్రి ప్రయత్నాలన్నీ చేస్తారు? వ్యర్థ ప్రయత్నాలన్నీ భస్మకుండంలో వేసే హవిస్సులలాగా ఫలితం లేని పనులన్నెందుకు చేస్తారు? అని ఆయన దయతోటే చెప్తూ ఉన్నారు. సద్గుణాలు దండిగా, జటిలంగా ఉన్నవారు మన కపిలుల వారు. ఎందుకు అంటే ఇప్పుడు సాకారంగా కనిపిస్తూ ఉన్నారాయన. మన దేవహూతికి కాబట్టి. ఆమె అట్లా చూస్తూ ఉన్నది. ఆమె భగవంతుడిని తన కొడుకుగా, గురువుగా చూస్తూ ఉన్నది గాబట్టి ఆమెకు కనిపిస్తూ ఉన్నాడు. ఆమె ఈ రూపంలో కోరుకున్నది గాబట్టి, ఆ రూపంలో ఆమెకు జ్ఞానోపదేశం చేస్తున్న ఆత్మతత్వం ఎవరింతకీ ఆమె అయి ఉన్నది. ఆమెలో ఉన్న జ్ఞానము అన్‌లాక్ చేసుకోవడం కోసం ఆమెకి చేతగాకపోతే, బయట నుంచి బాహ్యాలంబనగా ఈ రూపంగా ఆమె కోరుకున్నది. కపిల భగవంతుడి ద్వారా ఆమెకా జ్ఞానం అందుతూ ఉన్నది. అటువంటి వాడు ఎలమిని కోరుకుని ఇప్పుడు తన తల్లితో, దేవహూతితో, ఆ గుణవతీమ తల్లితో, సద్గుణాల రాశితో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తరళాక్షి ఇది చెప్తూ ఉన్నప్పుడు నేనొక కామెంట్ చేస్తాను. ఇవే శ్లోకాలు ఇదే విధంగా మనము వ్యాస భాగవతంలో కూడా చదువుకున్నాము. అప్పుడు కూడా ఇంతే. అర్చామూర్తులను పెట్టుకుని మీరు చేసే పూజలన్నీ భస్మంలో వేసిన హవిస్సులలాగా నిష్ఫలమవుతాయి. భగవంతుడు ఎక్కడ లేడు? పరాత్మ. ఆ పరమాత్మ అంతటా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ప్రాణిలో ఉన్నది అదే కదా! అని తెలుసుకుని ఆ విధంగా భజించాలి, పూజించాలి, అర్చించాలని ఇదే విషయం అక్కడ గూడా చెప్పుకున్నాము కొన్ని నెలల కింద. ఆ చెప్పుకున్న సమయంలో కొంత అర్థమైనట్టు అనిపించుంటుంది. మళ్ళీ ఏమైంది? జారిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ పద్యాల్లో చెప్తుంటే మళ్ళీ కొత్తగా వింటున్నట్టు అనిపిస్తున్నది కదూ! ఎందుకు? ఎందుకట్లా అనిపిస్తున్నది? అట్లా అనిపిస్తూ ఉన్న మీరందరూ ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఇంతే లోతుగా అప్పుడు కూడా మనము వ్యాస భాగవతంలోని ఆ చివర అధ్యాయాల్లో మూడో స్కందంలో చివరగా వస్తూ ఉన్నప్పుడు కపిల దేవహూతి అన్న భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చాము. అర్చామూర్తులను బెట్టుకుని అర్చనలన్న విడంబనాలతో ఉన్న వాళ్ళ పూజలన్నీ ఏమవుతాయి? అసలు చేయవలసిన పూజ ఏ విధంగా చెయ్యాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉండగా కూడా ఇప్పటికి కూడా మళ్ళీ అవే పొద్దున్న లేచి స్నానాలు చేసి పళ్ళు తోముకునే అదే అర్చామూర్తులను పెట్టుకుని అవే అర్థమైనా కాపోయినా పద్యాలు చదువుకుంటూ, శ్లోకాలు చదువుకుంటూ చేసే పూజలు ఇంకా చేస్తున్నానే నేను. ఏం అర్థమైంది? భగవంతుడు ఇంత క్లియర్‌గా చెప్తే గూడా నాకు సాంస్క్రిట్‌లో చెప్పినా అంతే అర్థమైంది. ఇప్పుడు తెలుగులో విన్నా ఇంతే అర్థమైంది. మళ్ళీ ఇక్కడి నుంచి లేచెళ్తే మళ్ళీ మనసులో నిలబడదు. ఎక్కడున్నాను నేను? నా గుణమేమి?
నా గుణమేమి? ఎందుకిట్లా చేస్తాను? ఈ పైన ఏ గుణాలతో ఉన్నవాళ్ళు ఎటువంటి భక్తి చేస్తారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నేను ఏ గుణంతో ఉన్నాను గాబట్టి నేను ఇట్లాంటి పూజలు చేస్తున్నాను. ఏమి కోరుకున్నాను కాబట్టి ఈ పూజలు చేస్తున్నాను అని ఆలోచించుకుంటూ ఉన్నారా? ప్రతిరోజు పోనీ అక్కడికైపోలేదు. కొన్ని నెలల కింద ఇవే శ్లోకాలను వ్యాస భాగవతంలో చెప్తూ వచ్చాను. ఇంక అప్పటినుంచి ప్రతిరోజు కుదిరినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాను ఇదే టాపిక్ గురించి. మళ్ళీ ఇవాళ పోతన భాగవతంలో గూడా చెప్తూ ఉన్నాను. అయినా కూడా మళ్ళీ అందులో నుంచి, ఆ అలవాటులో నుంచి, ఆ ఆలోచనలో నుంచి, ఆ పద్ధతిలో నుంచి మనసు బయటపడట్లేదంటే నేనెక్కడున్నాను ఏమి? అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవద్దా? ఎంతకాలం చేస్తాము ఇట్లాంటి విడంబనము? ఎవరిని మోసం చేస్తున్నాము? భగవంతుడైతే నేనేమి మోసపోవట్లేదు అని జెప్పాడు క్లియర్‌గా. కాబట్టి ఆయన్ని మోసం జేయడం కుదరదు. మోసం ఎవరిని చేస్తున్నామంటే పక్కన వాళ్ళని చేస్తున్నామా అంటే పక్కన వాళ్ళు గూడా అదే పనిలో ఉన్నారనుకోండి. ఎవరిని వాళ్ళు మోసం జేసుకుంటూ తిరుగుతున్నారింక. ఈ పూజా విడంబనాలతోటి ఎవరు ఎవరిని మోసం చేసుకుంటున్నారు? దేవుడినైతే చేయలేరు కదా! ఆత్మద్రోహాలన్నీ చేసుకుంటూ ఎందుకున్నాను నేను అని ఆలోచించొద్దు. ఇప్పుడో, తర్వాతో, ఎప్పుడో ఒకప్పుడు. చెప్పవలసిన బాధ్యత ఉంది గాబట్టి నేను చెప్తున్నాను. తరళాక్షి వినుము. అచేతన దేహముల కంటే చేతన దేహములు శ్రేష్టము. అందు ప్రాణవంతంబులై స్పర్శన జ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘనరస జ్ఞాన సంకలిత చేతనులు ఉత్తములు. రసజ్ఞానంబు కలుగు వానికంటే గంధజ్ఞాన కలిత బృందంబులు కడు శ్రేష్టములు. వానికంటే శబ్దవేదులగుదురు శ్రేష్టమై వెలయు. శబ్దవేదుల కంటెను సద్రూపవేదులైన వాయసాదులు శ్రేష్టములు. వానికంటే వరుస బహుపాదులు ఉత్తములు. వానికంటే తలప చతుష్పదులు అధికులు. బలకొని మరి వానికంటే పాదద్వయమున్ మనుజులు అలగుతములు. ఇమ్ముల వారలయందు వర్ణములు 4 అరయన్. అందు తలప బ్రాహ్మణులు ఉత్తములు. వారికంటెను వేదవేత్తలు. వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు. వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు. మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులు అరయ. వారికంటెను సంగవర్జిత చిత్తులు తగ. వారికంటే సద్ధర్మ పరులు ధార్మికుల కంటే ఉత్తమోత్తములు వినుము. మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహితములు గలిగి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు అని అందరికన్నా శ్రేష్ఠుడు ఎవ్వరు అని భగవంతుడు చెప్తూ వస్తూ ఉన్నారు. వీటిని నెమ్మదిగా చూద్దాము. ముందు ఈ ప్రశ్న వేశాను గదా! ఇక్కడ అర్చా విడంబనము, అర్చామూర్తులను ప్రతిమలను పెట్టుకుని ఆ విడంబనము, ఆ మోసము చేసుకుంటూ కూర్చున్నాం గదా! మనము. ఆత్మద్రోహం అంతా చేసుకుంటూ కూర్చుంటాము. ఆ పూజలు చేస్తే ఏవో వస్తాయని కోరుకుంటాము. ఎవరొచ్చి ఏమిస్తారు మనకి? ఎవరొచ్చి ఏమిస్తారు? ఎందుకిస్తారు? అసలు ఎందుకు మనకివన్నీ? ఎంత చదువుకుంటాము? అసలు ఇటువైపుకి రారు. భాగవతాలు చదవరు, భగవద్గీతలు చదవరు, ఉపనిషత్తులు చదవరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మనకి ఇష్టం ఉండి కావాలని కోరుకొని వచ్చి ఇక్కడ కూర్చొని వింటాం కదా ప్రతిరోజు. అయినా కూడా మనం ఎందుకిట్లా ప్రతిమ అర్చన, విడంబనమంతా చేసుకుంటూ మూర్ఖంగా మనల్ని మనం మోసం చేసుకుంటాము? అని నేను ప్రశ్న వేశాను గదా! దీని గురించి ఇంకో రకంగా చెప్తాను. చేస్తే చేశారు మీరు పూజలు. ఈ అర్చా విడంబనలు, ఈ పూజలన్నా, మోసాలన్నీ ఎప్పుడు ఆగిపోతాయి అన్న విషయం గురించి కూడా చెప్తాను. నాకు బాధ్యత ఉంది గాబట్టి. ఎప్పుడు ఈ పూజలన్నీ ఆగుతాయి? మరైనా గూడా ఇంత వింటాము. వ్యాస భాగవతంలో వింటాము, పోతన భాగవతంలో వింటాము, రామాయణంలో వింటాము, భారతంలో వింటాము, ఉపనిషత్తుల్లో వింటాము. అయినా గూడా చేస్తాము. ఎందుకు? ఎందుకు చేస్తున్నాము? ఎందుకు చేస్తామంటే మన గుణం గాబట్టి. మన గుణం అట్లా ఉంటే మనం చేస్తాము. ఇప్పుడు గుణాలు ఒకవేళ తమో గుణంతో ఉన్నప్పుడు తెలుసుకునే ఉద్దేశం గూడా ఉండదు. ఎందుకు చేస్తున్నామో
ఆ పూజల్లో మనం చేస్తున్న క్రియలకు నమస్కారం చెయ్యి, ప్రదక్షిణం చెయ్యి, పువ్వులక్కడ పెట్టు, అవి చెయ్యి, ఇవి చెయ్యి అని చెప్తూ ఉంటే, ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకోవాలన్న ఉద్దేశం గూడా ఉండదు తమో గుణంతోటుంటే. చెయ్యమన్నారు చేస్తానని చేసుకుంటూ పోతారు. అది వాడి గుణము, వాడు చేసే కర్మ ఆ విధంగా ఉంటుంది. అది గుణ, కర్మ విభాగం. ఇంకొకటుంటుంది. రజోగుణం చెయ్యాలి, చెయ్యాలి. నాకిది చేస్తే ఇదొస్తుంది అన్న ఆశలతోటి చేస్తారు. రజోగుణంతోటి ఉంటారు. ఏవో వస్తాయన్న ఆశలతోటి చేస్తారు. అది వాడి గుణము. ఆ విధంగా వాడి పూజలుంటాయి. అది వాడి గుణ, కర్మ విభాగం. సాత్వికులుంటారు. ఏదో పాపాలు నశించాలి, పుణ్యాలు కావాలి అని కోరుకుంటూ చేస్తూ ఉంటారు. అది వాడి గుణము. అది వాడి కర్మ. అది వాడి గుణ, కర్మ విభాగం. ఇప్పుడు ఎంత కాలం చేస్తాం మనం ఈ పూజలన్నీ అంటే, ఎప్పుడైతే సాత్విక గుణంలో ఉండి, పాపాలు పోవాలి, పుణ్యాలు రావాలి అని ఆలోచించుకుని చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అంటే ఏంటి? చేస్తున్న ఈ కర్మకు, ఈ క్రియకు అర్థమేమి అని ఎప్పుడైనా మనసటు తిరిగితే, చెయ్యమన్న క్రియలకు అర్థమేమి? వాళ్ళు చదవమన్న మంత్రాలకు అర్థమేమి? అని ఆలోచన మొదలవ్వాలి. ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన మొదలవ్వాలి. ఈ మంత్రానికి అర్థమేమి? ఈ క్రియకు అర్థమేమి? ఎందుకు చెయ్యమంటున్నారు? అని చూసుకుంటూ పోతూ ఉంటే, అందులో ఉన్నది కూడా మళ్ళీ ఇదే విషయం. మనం ఇక్కడేం చదువుతామో, మనము భారత, భాగవత, రామాయణాల్లో, బ్రహ్మసూత్రాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతల్లో అంతటా చదువుతున్న విషయం ఏమున్నదో మనం చదివే ప్రతిరోజు పూజల్లో చేసే మంత్రాల్లో అదే ఉంటుంది. అదెప్పటికో ఒకప్పటికి మనకు అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, దాన్ని అప్పుడు ఆ కర్మలను దాటుతాము. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఏదో ఒక పలానా టెక్స్ట్ బుక్ ఉందనుకోండి. అది చదివి పోయి అందులో ఉన్నది ఉన్నట్టు బై హార్ట్ చేసి బట్టియం వేసి గుర్తు చేసుకొని పోయి ఎంత గుర్తున్నదో అంతవరకు గుర్తుపెట్టుకున్నంత వరకు ఎగ్జామ్‌లో రాసొచ్చామనుకోండి. అందులో ఏముందో మనకర్థం గాదు. తెలుసుకునే ఉద్దేశం లేదు. తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే తలకాయ నొప్పొస్తుంది. కానీ టీచర్ ఏదో ఈ క్వెషన్‌కి ఈ ఆన్సర్ అని రాసిచ్చింది. ఆ ఆన్సర్‌ని అదే పనిగా కంఠస్థం చేసి తీసుకెళ్ళి ఆ ఎగ్జామ్ రోజు ఆ క్వెషన్ అడిగితే ఆన్సర్ అక్కడ పెట్టేసొచ్చామనుకోండి. ఏదో మార్కులొస్తాయి. ఆ మార్కులొస్తాయన్న ఆశతోటి, ఆ క్లాస్ పాస్ అవుతామన్న ఆశతోటి మనం అంతంత మాత్రం చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇంకా ఆ పుస్తకం ఎన్నాళ్ళు చదివినా గూడా అది అట్లానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే అసల ఇంకా ఆ కర్మలకు సరే గాని, ఆ బుక్‌లో ఉన్నదేంటో అర్థం చేసుకుందామని కూర్చున్నామనుకోండి. ఎంతకాలం ఆ బుక్ చదువుతాము? ఎంతకాలం ఆ టెక్స్ట్ బుక్ చదువుతాము అంటే, ఆ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాంటెంట్ మనకర్థమయ్యిందాక. అందులో చెప్తున్న విషయం ఏంటో మనకర్థమైందనుకోండి ఇంకా టెక్స్ట్ బుక్‌లో, ఇంక బుక్ చదవం కదా! ఇంక బుక్ పక్కన పడేస్తాం. బుక్కు చదవడం మానేయడం ఎప్పుడు మానేస్తాము? 2 విధాలుగా బుక్ చదవడం మానేస్తాం మనము. ఒకటి, ఎంత చదివినా బుక్‌లో ఉన్న విషయం మనకర్థం కావట్లేదనుకోండి మ్యాటర్, ఎంత చదివినా సరే విషయం గుర్తుండట్లేదు, ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వట్లేదనుకోండి. ఇంకా ఎందుకు ఉపయోగం లేదు దండగా, వ్యర్థం, వేస్ట్ నా టైం అంతా, నా వల్ల గాదు అని బుక్ పక్కన పడేస్తాం. ఇంకా బుక్ చదవమింక. అది తమో గుణంతో ఆ పనిని ఆపేయడం. లేదా బుక్‌లో ఉన్న విషయం మొత్తం అర్థమైందనుకోండి పూర్తిగా. అందులో ఉన్నది ఏమి అని అర్థమయిందనుకోండి. ఇంక మళ్ళీ ఎందుకు చదువుతాము ఆ బుక్కు? అవసరం లేదు. పక్కన పడేస్తాము. ఇంక మళ్ళీ కూర్చొని ఆ బుక్ చదవాల్సిన అవసరం లేదు. మొత్తం అందులో ఉన్నదంతా అర్థమైంది. మొత్తం జ్ఞాపకం ఉందనుకోండి. బుక్కుని పక్కన పడేస్తామింక చదవము. అది జ్ఞానంతోటి చేస్తాము. మధ్యలో రజోగుణం వాళ్ళు చదవమన్నారు కాబట్టి అదే పనిగా చదువుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు ఈ బుక్ చదవడమే మనం చేసే పూజలు కూడా. తమో గుణంలో ఉన్నవాళ్ళేం చేస్తారు, ఏవో కోరికలతోటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చేస్తారు కొన్నాళ్ళు. ఎంత చేసినా సరే వీడనుకున్నట్టు జరగలేదనుకోండి, అబ్బో! ఇట్లానే చెప్తారు వీళ్ళు, అమ్మో! ఇవన్నీ చేస్తే గూడా ఏం ఉపయోగం లేదు. ఎందుకు? ఎంత చేసినా గూడా నేననుకున్నట్టయితే జరగట్లేదు. నాకేం ప్రమోషన్స్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, సీట్లు రావట్లేదు, నాకేం మంచి జరగట్లేదు, నా పిల్లలకు పెళ్ళిళ్ళు గావట్లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, ఏం ఉపయోగం లేదు. ఎన్ని పూజలు చేస్తే ఎందుకండి? ఎన్ని వ్రతాలు చేస్తే ఏమి? ఏవి చేసినా దండగ. ఎందుకు వ్యర్థమని, ఇంకా అవసరం లేదని పక్కన పడేసాను. ఇంక చేయడం మానుకున్నానండి అని ఎవరైనా చెప్తే, వాళ్ళు అజ్ఞానంతోటి పూజలని మానుకోవడము. దానివల్ల ఉపయోగం లేదు.
పూజలు చేస్తూ ఉంటే, ఎందుకు చేస్తున్నామో అని తెలుసుకుంటూ చేస్తూ ఉంటే, అప్పుడు విషయం తెలుస్తుంది. అసలు దానివల్ల ఏదో కోరిక తీరలేదని దాన్ని తిట్టుకుంటూ అసలు పూజలు చేయడం మానేసి నేను దేవుడిని నమ్మడం మానేశానండి. ఐ స్టాప్డ్ బిలీవింగ్ ద గాడ్. దేర్ ఈస్ నో గాడ్ ఎట్ ఆల్. ఎందుకు ఉపయోగం? ఎంత చేసినా ఒకటే. ఎన్ని దండాలు పెట్టినా సరే, ఎన్నాళ్ళ నుంచి పూజలు చేస్తున్నాను. ఏం ఉపయోగం? అని తిట్టుకుంటూ మానేస్తే తమోగుణంతోటి ఆ కర్మలను, ఆ పూజలన్న క్రియలను మానేయడం. దానివల్ల లాభం లేదు. రజోగుణంతోటి అదే పనిగా చేయమన్నారు గాబట్టి చేసుకుంటూ పోతే ఉపయోగం లేదు. సత్వగుణంతోటి ఎప్పుడైతే వాడు చేస్తున్నది ఏమి అని తెలుసుకుంటే, ప్రతిరోజు చేయమన్న పూజలకు అర్థమేమి, సంధ్యావందనానికి అర్థమేమి, ఆ మంత్రాలకు అర్థమేమి, సంవత్సరానికోసారి చేయమని చెప్పిన వినాయక వ్రతానికి అర్థమేమి, మధ్య మధ్యలో చెయ్యమని చెప్పే సత్యనారాయణ స్వామి వ్రతానికి అర్థమేమి, శివరాత్రికి అర్థమేమి, శివరాత్రి రోజు వాళ్ళు చెయ్యమన్న జాగరణ దేని గురించి, నిద్రపోకురా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండు, మేల్కో మేల్కో అని చెప్తున్నారు అన్న విషయం తెలుసుకుంటూ, ఉపవాసం అంటే ఉపసమీపే దగ్గరికి వెళ్లి కూర్చో, వాసం చెయ్యి, ఆత్మకు దగ్గరగా కూర్చో అని చెప్తూ ఉన్నారు. రామనవమి అంటే ఏమి అని తెలుసుకుంటూ ఉండగా, నీకు ఆ పూజ ఏంటో, ఎందుకు చేస్తున్నావో, నిత్యం ఎందుకు చేస్తున్నావో, నైమిత్తికంగా ఏడాదికోసారి ఎందుకు చేస్తున్నావో అర్థమైన తర్వాత, ఆటోమేటిక్‌గా ఇంకా పుస్తకంలో ఉన్న విషయం మొత్తం అర్థమైపోయిన తర్వాత పుస్తకం చదవవలసిన అవసరం ఎట్లా ఉండదో, అట్లానే ఆ పూజలేంటో అర్థమైన తర్వాత ఇంక మళ్ళీ అవి చేయవలసిన పనుండదు. అప్పుడు ఈ అర్చన అన్న విడంబనము జారిపోతుంది. ఎందుకు అంటే, ఆత్మ జ్ఞానము నిలబడిపోతుంది. అంటే ఏంటి అన్న జ్ఞానం మిగిలిపోయిన తర్వాత, చెప్తూ ఉన్న విషయమేంటో అర్థమైన తర్వాత ఇంక పుస్తకంతోటి, ఆ క్రియలతోటి, పుస్తకం చదవడం అన్న పనితోటి సంబంధముండదు. అక్కడికొచ్చినప్పుడే ఆ విధంగా ఉచితము, యథార్థం తెలుసుకుని ఆ భక్తి చేసినప్పుడే అవి ఆగుతాయి. తెలుసుకునే ఉద్దేశం లేకుండా చేయడం మీదే ఫోకస్ ఉన్న రజోగుణమైనా సరే, చేయమన్నారు గాబట్టి చేస్తూ మధ్యలో ఉపయోగం లేదని మానేసే తమోగుణంతోటైనా సరే, చేసే పూజలు భస్మకుండంలో వేసిన హవిస్సుల్లాగా వ్యర్థము, నిష్ఫలము. అయితే ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో నువ్వు నీ ఆలోచనలని హవిస్సులుగా వేస్తూ ఉన్నావో, దానివల్ల నీకు ఆ క్రియల గురించిన అర్థము ఆత్మపరంగా తెలుస్తూ ఉన్నదో యథార్థము, అప్పుడు అటువంటి యజ్ఞం వల్ల, అటువంటి పూజాదుల వల్ల నీకు ఫలితముంటుంది. ఒక్కసారి ఆ విషయం అర్థమయిన తర్వాత ఇంకా అవి ఆటోమేటిక్‌గా జారిపోతాయి. ఆటోమేటిక్‌గా జారుతాయి. ఏదో తామరాకు పైన నీటి బొట్టులాగా. ఇంకా అవి తగులుకుని ఉండవు. అక్కడికి వెళ్ళాలి. అందుకోసం మనం చేయవలసింది ఏమి అంటే, నాకేమైనా వస్తుంది అన్న ఆశతోటి పూజలు చేయడమో, వీళ్ళు మానుకోమన్నారు గాబట్టి మానుకోవడమో గాదు. ఆ! అర్చనా విడంబనమని ఈయన తిట్టాడు. భస్మకుండంలో వేసిన హవిసులట. అందుకని నేను జేయడం మానేస్తున్నాను కాదు. విషయం అర్థమయిందా? అప్పుడు అదే జారిపోతుంది. నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు బలవంతంగా చేసే ప్రయత్నం గాదు. జ్ఞానంతో కలిగే స్థితి కావాలి అది. కన్‌ఫ్యూజ్ కారాదు. ఏం చేస్తున్నామన్నది తెలుసుకుని చేయాలి. జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్త ఉండడము, జాగరణ అవసరము. అజాగ్రత్తగా ప్రమత్తతతో ఉండరాదు. కాబట్టి ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తాను పట్టు. నేనేం చెప్పాను నీకు? అందరిలో ఉన్నది నేనే అన్న విషయం నీకు అర్థం కావాలి గదా! నిఖిల భూతాల్లో ఉన్నది, అంతరాత్మగా ఉన్నదెవరు? నేనే. ఆ భూతగణాన్ని చూడగానే భూతాంతరాత్ముడనైన నేను తెలియాలి. కాబట్టి ముందు భూతగణం గురించి చెప్తాను విను అని చాలా శ్లోకాల్లో మన వ్యాస భగవానుడు చెప్పిన విషయమే ఇక్కడ చాలా పద్యాల్లో పోతన గారు గూడా చెప్తూ వచ్చారు. ఇవి చూద్దాము. ముందు అచేతనమైన దేహాలున్నాయనుకోండి. వాటికన్నా చైతన్యమున్న దేహాలు శ్రేష్టం, బెటర్. అందులో కూడా మళ్ళీ ప్రాణంతో ఉన్నవి శ్రేష్టం. ప్రాణంతో ఉన్న వాటిలో మళ్ళీ స్పర్శ జ్ఞానం ఉన్నవి బెటర్. స్పర్శ జ్ఞానం ఉన్న వాటికన్నా రసజ్ఞానం ఉన్నవి
ఇంకా గొప్పవి. రసజ్ఞానం ఉన్న వాటికన్నా గంధ జ్ఞానం ఉన్నవి గొప్పవి. గంధ జ్ఞానం కన్నా శబ్దవేదులు శబ్దాన్ని తెలుసుకునేవి గొప్పవి. శబ్దాన్ని తెలుసుకునే వాటికన్నా రూపాన్ని తెలుసుకునేవి శ్రేష్టము. వీటన్నింటికన్నా ఇంకిక్కడి నుంచి నేను ఎక్కువగా లోతుగా చెప్తాను. బహుపాదులు ఉత్తములు. చాలా పాదాలు ఉన్నవి గొప్పవి. వాటికన్నా 4 పాదాలున్నవి గొప్పవి. వాటికన్నా 2 కాళ్ళున్నవి గొప్పవి. వాటిలో కూడా మళ్ళీ రకరకాల వర్ణాలున్నాయి. ఈ వర్ణాల్లో గూడా మళ్ళీ బ్రాహ్మణ వర్ణము గొప్పది. అందులో కూడా మళ్ళీ వేదాలని తెలుసుకున్న బ్రాహ్మలు గొప్పవి. అందులో కూడా వేదాల్ని తెలుసుకునే వాటికన్నా గూడా వేదాల్లోని అర్థాలను తెలుసుకున్నవి గొప్పవి. వేదార్థాలను తెలుసుకుని అక్కడికి ఆగడం గాదు. అందులో ఏమైనా అనుమానాలొస్తే వాటిని నిర్మూలించుకోగలిగిన మనసులేవున్నాయో అవి గొప్పవి. వాటికన్నా గూడా ఆత్మ ధర్మం గురించి తెలుసుకున్న నైపుణ్యమేదున్నదో అది గొప్పది. దానికన్నా గూడా తెలుసుకుని ఊరుకుంటే ఉపయోగమేమి? ఆత్మధర్మం తెలిసిందంటే సంఘమంతా వదిలిపెట్టవలసి ఉంటుంది. ఆ రకంగా చేయగలిగిన చిత్తములు గొప్పవి. వాటికన్నా నా ధర్మమని తెలుసుకున్నవి గొప్పవి. దానికన్నా గూడా ఉత్తమోత్తమము సకల ధర్మాలను వదిలిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అని ధర్మాధర్మాలనన్నింటినీ ధర్మము లేదు, అధర్మము లేదు, అన్ని రకాల ధర్మాల్ని వదిలిపెట్టి ఉన్నదేదున్నదో అటువంటి మనసు పుణ్యతమమై ఉంటుంది. వాడు ఘనుడు అని చెప్తూ ఉన్నారు. దీన్ని కొంతవరకు ఇవాళ చూసుకుందాము. నేను కొంతవరకే చెప్పగలను. నేను శ్రవణం మాత్రం చేయగలను. శ్రవణం మాత్రం చేయించగలను. ఇంకక్కడి నుంచి మననము, దిధ్యాస మీరే చేసుకోవలసి ఉంటుంది. మామూలు దిధ్యాస గాదు. నిదిధ్యాస చేయాలి. ఇంక దాని మీదే మనసు లగ్నం చేసి అదే పనిగా ఆలోచన చేస్తూ దాని అంతు చూడవలసింది మాత్రం మీరే. నేను ఓన్లీ బాహ్యాలంబనగా, మాటగా మాత్రం చెప్తాను. ఒరేయ్! అక్కడ ఉన్నది బండరాయిరా! నువ్వు మనిషో చెట్టో అనుకుంటున్నావు అని చెప్పగలను. ఒరేయ్! ఆ పైన ఉన్నది వేరే పిట్టగా కనిపిస్తున్నది నువ్వే ప్రొజెక్టింగ్ చేసుకున్నది నిన్నే. నీ స్వరూపమే ఆ విధంగా నీకు కనిపిస్తున్నది అని ఇక్కడ ఉన్న విషయాల్ని ఇంకో పక్షిలాగా, ఏదో ఇంకొక చిలుకలాగా, పిట్టలాగా నేను అదే పనిగా చెప్పగలను. కానీ దాన్ని మననంతో, ధ్యానంతో, విచారణతో ఆలోచించుకుని, అర్థం చేసుకుని తెలుసుకోవాల్సింది మాత్రం మీరే. అంతవరకు మాత్రం నేను చేయగలిగిన ఉపకారం ఇంతవరకే. శ్రవణం వరకు నా ఉపకారం. మిగిలినవన్నీ మీరే. ఇక్కడ బహుపాదాలుంటాయి. ఎన్నో పాదాలు, ఎన్నో పదాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. ఎన్నో భక్తి మార్గాలున్నాయి. భగవంతుడిని చేరేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆత్మ సాధనకు చాలా ద్వారాలున్నాయి అని అనుకుంటూ ఉంటారు. పోనీ మంచిది. సరే ఎక్కడో దగ్గర మొదలైతే పెట్టాలి గదా! ప్రపంచ మార్గంలోనే ఎన్నో దారులని పట్టుకుని అనంతంగా అక్కడక్కడే తిరిగే బదులు వరుసగా ముందు కనీసం స్టార్ట్ పాయింట్ ఎక్కడో దగ్గర ఆత్మను చేరడానికి లేతే ఆత్మని ఆ సమయానికి వాడి బుద్ధికి అందకపోయినా గూడా ఆ పిట్టను కొమ్మ పైన ఉన్న పిట్టను వాడు వేరుగా చూస్తే చూసాడు. భగవంతుడు అని చూసుకున్నాడు. ఆ భగవంతుడిని చేరేందుకు బహుమార్గాలున్నాయని అనుకుంటే పోనీ అక్కడైనా వాడు మొదలుపెట్టాడంటే మంచిది. వాళ్ళు గూడా ఉత్తములే. ఎక్కడో దగ్గర స్టార్ట్ అయితే అయింది గదా! వాడి ప్రస్థానము ఊర్ధ్వ దిక్కుగా. ఇంక వాడికంటే చతుష్పాదులుంటారు. 4 మార్గాలున్నాయి. ఇన్ని లేవండి. ఇన్ని మార్గాలు లేవు. 4 మార్గాలున్నాయి. మనకు పరమపురుషుణ్ణి చేరడం కోసము పురుషార్థ సాధనాలు 4 ఉన్నాయి. ధర్మార్థ, కామ, మోక్షాలని చతుర్విధ పురుషార్థాలున్నాయి. వాటి కోసం 4 మార్గాలున్నాయి అని చెప్పేవాళ్ళుంటారు. పోనీ చాలా మార్గాలు గాదు.
ఈ 4 ఉన్నాయి అని ప్రయత్నం చేసేవాళ్ళుంటారు. వీళ్ళు చాలా మార్గాల్లో రకరకాలుగా పూజలవన్నీ చేసుకుంటూ, తీర్థయాత్రలన్నీ చేసుకుంటూ, మెట్లన్నీ ఎక్కుతూ, గుళ్ళన్నీ తిరుగుతూ, ఎక్కడో దగ్గర మొదలైతే పెట్టారు వాళ్ళు. చిత్తం నెమ్మదిగా సిద్ధమవుతూ ఉంటే, బయట సరే గాని లోపల నుంచి గూడా మనకు తెలుస్తూ ఉండాలి. అందులో ధర్మము, అర్థము, కామము, మోక్షమనున్నాయి. మోక్షము మనకు చివరిగా సాధించవలసిన అర్థము. మిగిలినవన్నీ గూడా దానికి ఉపకరించాలని ఇట్లా వాడి మనసు మారుతూ ఉంటే అదింకా బెటర్. అధికులు. అట్టాంటి ఆలోచనలు గొప్పవి. అటువంటి ఆలోచనలున్నవాళ్ళు అధికులు. వీళ్ళకన్నా గూడా పాదద్వయము 4 లేవో! 4 ఎక్కడున్నాయి? ధర్మార్థ, కామ, మోక్షాలని 4 ఉన్నాయేంటి? ఉన్నవి రెండే 2 మార్గాలు. ఒకటి కర్మ మార్గం, ఒకటి జ్ఞాన మార్గం అని రెండే 2 ఉన్నాయి. అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు అలగుతములు. లఘు అంటే తక్కువ. అలగు అంటే చాలా ఎక్కువ. వీళ్ళు గొప్పవాళ్ళు మిగిలిన వాళ్ళకన్నా. కాబట్టి కర్మ మార్గమో, జ్ఞాన మార్గమో ఉన్నది. ఇందులో మనము కర్మలు చేస్తూ కూడా భగవంతుడిని సాధించొచ్చు కర్మోపాసనల మార్గంతో. లేదా జ్ఞాన మార్గంతో కూడా భగవంతుడిని సాధించొచ్చు అని తెలుసుకున్న వాళ్ళుంటారు. అయితే అక్కడికే ఆగడానికి వీల్లేదు. వాళ్ళ కన్నా గూడా మళ్ళీ దాటుకుంటూ వెళ్తే వాళ్ళు వరించేవి కర్మ మార్గంలోనో, జ్ఞాన మార్గంలోనో ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఏది వరిస్తారు? కర్మ మార్గంలో వెళ్దామనుకున్న వాళ్ళు ఏ కర్మలను వరిస్తారు? అది వాడి వర్ణమై ఉంటుంది. వాడు చెప్పిన విధంగా కర్మలను చేస్తూ ఉన్నాడు, ఉపాసనలను చేస్తూ ఉన్నాడు అంటే వాడు కర్మ మార్గంలో ఉంటాడు. వాళ్ళు మళ్ళీ 3 వర్ణాలుగా, 3 సమూహాలుగా ఉంటారు. వాళ్ళు వరించిన వర్ణాన్ని బట్టి. కాక జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళుంటారు. ఈ నాలుగో మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు మిగిలిన 3 మార్గాల్లో, కర్మల్లో ఉన్నవాళ్ళ కన్నా నయము. ఈ జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఉత్తములు. కానీ అక్కడికే ఆగడానికి వీల్లేదు. ఆ మార్గం పట్టుకున్నంత మాత్రాన అయిపోలేదు. జ్ఞాన మార్గంలో ఉన్నాం మేము అని చెప్పుకుని ఆగిపోతే ఉపయోగం ఏమున్నది? ఆ మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నవాళ్ళు కూర్చొని ఓపిక చేసుకొని ఆ వేదాలన్నీ చదువుకోవాలి. వాళ్ళు వేదవేత్తలు కావాలి. అందుకనే మనం ఓపిక చేసుకొని బ్రహ్మ మార్గాన్ని పట్టుకున్న తర్వాత ఈ భారతము, రామాయణము, భాగవతము, భగవద్గీతలు, విష్ణు సహస్రాలు, లలితా సహస్రాలు ఇవన్నీ దాటాక ఇప్పుడు బ్రహ్మసూత్రాలు. ఇంకిప్పుడు బ్రహ్మసూత్రాలు అర్థం కావాలంటే ఉపనిషత్తులు. ఇవన్నీ ఎందుకు చదువుకుంటూ ఉన్నాం మనం? మొన్న మనుస్మృతిలో నేను చెప్పినట్టు ఎంతకాలం పడుతుంది అంటే ఒక 10, 12 ఏళ్ళు పడుతుంది. అయితే అయ్యింది. అవసరము కాబట్టి కూర్చుందాము. అక్షరం అక్షరము, పదం పదము, పాదము పాదము, ప్రతి శ్లోకము, ప్రతి అధ్యాయము, సర్గ, పర్వము అన్నీ చదువుకుందాము. మరి మనకందులో ఉన్న విషయం తెలియాలి గదా! అని కూర్చున్నాము. కాబట్టి బ్రహ్మ మార్గం పట్టుకున్న తర్వాత వేదాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ రకంగా మొత్తం చదివేసిన తర్వాత 10, 12 ఏళ్ళు పడుతుంది. మొత్తం వేదాలన్నీ చదువుకున్న తర్వాత అయిపోలేదక్కడికే. బ్రహ్మప్రాప్తి ఇంకా కలగలేదు గదా! వేదాలు చదువుకున్నంత మాత్రాన. శ్రవణం వరకే అవుతుంది. అది ఊరికనే చదువుకోవడం, వినడం, తెలుసుకోవడం వరకే. అయితే అర్థాన్ని పట్టుకోవాలి. వీటన్నిటిలో చెప్తున్న పరమార్థమేమి? ఆ అర్థం తెలియాలి మనకి. దాని వేత్తలం కావాలి. పరమార్థాన్ని తెలుసుకోవాలి మనము. వేదవేత్తలమే గాదు. ఆ వేదంలో చెప్పిన వేదవేద్యమైన పదార్థమేమున్నదో ఆ అర్థాన్ని, పరమ పురుషార్థాన్ని తెలుసుకోవాలి మనము. హమ్మయ్య! అయిపోయిందా అంటే, అహా! అప్పుడే ఎట్లా అవుతుంది? తెలుసుకున్నంత మాత్రాన అయిపోయిందేంటి? నువ్వయిపోయావా బ్రహ్మవు? ఇంకా కాలేదు గదా! ఇంక కూర్చో. దానికన్నా బెటరు. క్వెషన్స్ ఉన్నాయా నీకు? అంటే వాళ్ళు చెప్తారంటే గాని, వాళ్ళు అదే పనిగా చెప్తారు. అహం బ్రహ్మాస్మి అనుకోమంటారు. మరి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు గదండీ! తత్వమసి అంటారు. అది నువ్వేరా అంటారు. ఏది నేను? ఇంతకీ అదా? ఇదా? వేదాలు ఏంటి చెప్తున్నాయో నాకు అనుమానంగా ఉంది. అని క్వెషన్స్ అన్నీ బయలుదేరుతాయి. ఇంక కూర్చో. ఆ శాస్త్రాల్లో నువ్వు చదువుకున్నావు గదా! వేదవేత్తవయ్యావు ముందు. తర్వాత అర్థవేత్తవయ్యావు. వేదాలు చదువుకున్నావు, వేదార్థాలు చదువుకున్నావు. అయినా క్వెషన్స్ ఉన్నాయంటే, ఆ బ్రహ్మసూత్రాలను పెట్టుకో దంచింకా. కూర్చొని అదే పనిగా దంచితే
అందులో అనుమానాలు పోతాయి. అంటే ఇక్కడ ఈ వేదంలో, ఈ మంత్రవర్ణంలో, ఈ సంహితలో, ఈ భాగంలో చెప్పినది ఈ పరబ్రహ్మమేనా? కాదా? దాన్నెట్లా తెలుసుకోవాలి? అని క్వెషన్స్ ఉంటే విచారించుకో అదే పనిగా. ఆ సంశయాలన్నీ మాన్పుకో. హమ్మయ్య! నాకు మొత్తం సంశయాలన్నీ తొలగిపోయాయి. అంతా ఇప్పుడు క్లియర్‌గా ఉంది అంటే, మరి నువ్వు పరబ్రహ్మం అయ్యావేంటి? కాలేదు గదా! ఇంక కూర్చో మళ్ళీ. ఇంకా ఆత్మధర్మం అర్థమైందా నీకు? విజ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది అర్థమైందా? ఇంకా విశేష జ్ఞానం ఉన్నదా? నిన్ను నువ్వు వేరుగా చూసుకుంటున్నావా? ఆత్మధర్మం తెలిసినాక గూడా నిన్ను నువ్వు వేరుగా చూసుకుంటూ ఉన్నావంటే పనికిరాదు మళ్ళీ. మరెట్లా తెలుస్తుంది అంటే సంఘం వదిలిపెట్టు. సంఘం వదిలిపెట్టు నువ్వు. ఆత్మనైనా సరే తగులుకొని ఉంటానని నువ్వు అనుకున్నావంటే ఆత్మను వేరుగా చూస్తున్నావు గదూ! ఆత్మను వేరుగా చూస్తూ ఉన్నంత వరకు నువ్వు దాన్ని తగులుకుని పోనీ అనాత్మలని ఇంతవరకు అజ్ఞానంలో తగులుకునున్నావు పైనెక్కడో. ఆ బహుపాదుల కన్నా ముందు చెప్పుకున్నవేవేవి ఉన్నాయో ఇంద్రియాల్లో తగులుకుని తిరుగుతూ ఉన్నావు. ఆ ఇంద్రియాల నుంచి దాటుకుంటూ వచ్చావు. ఆ బాహ్యమైన సంఘాలను వదిలిపెడితే వదిలిపెట్టావు గానీ, ఆత్మ సంఘం బెట్టుకున్నాను నేను, ఆత్మతో సంబంధం బెట్టుకున్నాను, ఆత్మ బంధం ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నావంటే, ఆత్మను వేరుగా చూస్తున్నావు గదూ! కాబట్టి దానికన్నా నెక్స్ట్ సత్తుని పట్టుకో నువ్వు. సత్తుని పట్టుకో. సత్యమేమో తెలుసుకో. సదసత్ వివేకం చెయ్యి. దానికన్నా గూడా చేయవలసిందేమి అంటే, సకల ధర్మాలేమి అని తెలుసుకుని, ఆత్మ ధర్మాన్ని మాత్రం పట్టుకుని, ఇతర ధర్మాలని మొత్తాన్ని వదిలిపెట్టి ఉండడము అన్న స్థితికి చేరుకోవాలి. అక్కడికి వెళ్తే అప్పుడేమైతుందో తర్వాత జెప్తాను గానీ, ముందైతే అమ్మయ్య! అయిపోయిందంటే కాలేదు. అమ్మయ్య! అయిపోయింది. ఐ అరైవ్డ్. బీన్ దేర్ డన్ దట్. ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అనుకుందామంటే ఎప్పుడవుతుందది? నువ్వు యాక్చువల్‌గా పరబ్రహ్మం అయిన తర్వాత ఇంకా బీన్ దేర్ డన్ దట్ అనక్కర్లేదు. ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అనక్కర్లేదు. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకేం అనక్కర్లేదు. కానీ వెళ్ళిన దాకా ఇన్ని స్టెప్స్ దాటాలి. హమ్మయ్య! అయిపోయిందనుకోవడానికి అవకాశమే లేకుండా ఇన్ని మెట్లున్నాయి. ఇంకా నువ్వు ఆరువృక్షలోనే ఉన్నావు. ఇంకా ఎక్కుతూ ఉన్నావు మెట్లు. యాక్చువల్‌గా యోగారూఢ స్థితికి వెళ్ళావా? యోగాన్ని అధిరోహించి కూర్చున్నావా? యోగేశ్వరుడై ఇంకా కాలేదు గదా! కాబట్టి చాలా జేయాలి. ఇక్కడ ఈ శ్లోకాల్లో అచేతనమైన దేహాల దగ్గర నుంచి చేతనమైన దేహాలు, ప్రాణాలు, స్పర్శలు, రకరకాల ఇంద్రియాలు, వాటి భేదనం చేయగలిగిన శక్తులు, వీటన్నిటి గురించి నేను ఎంతో కొంత వ్యాస భాగవతంలో చూపిస్తూ వచ్చాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా చేయలేదు. ఇక్కడ ఏమి అంటే బేసికలీ దేహాన్ని పట్టుకుని అదే నేను అనుకుంటూ ఉన్న అభిమానంతో ఉన్నవాళ్ళు. వాళ్ళకన్నా గూడా ప్రాణాలను, అసువులను పట్టుకుని అసువులతోటి రమించేవాళ్ళు. దానికన్నా గూడా ఇంద్రియాల వెంటబడి పరిగెత్తేవాళ్ళు. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలను దాటుతూ ఇంకా తర్వాత విజ్ఞానమయ కోశంలోకొచ్చేవాళ్ళు. విజ్ఞానం కావాలి నాకు, జ్ఞానం కావాలి అని ఆలోచన మొదలై ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేయడం కోసం ప్రయత్నం మొదలుపెట్టిన వాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చాను అక్కడ గూడా. ఇక్కడ గూడా ఇదే విషయము. మనము చాలా మార్గాల్లో భగవంతుడిని చేరడానికి ప్రయత్నం మొదలైతే పెడతాం ఎక్కడో దగ్గర. 4 ఉన్నాయనుకుంటాము. పరమ పురుషార్థాలు 4 ఉన్నాయి. పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు 4 ఉన్నాయనుకుంటాము. తర్వాత 4 లేవు, రెండే ఉన్నాయనుకుంటాము. కర్మనిష్ట, జ్ఞాననిష్ట. అవి 2 గాదు ఒకటే ఉంది. దాన్నేం జేయాలంటే ఇంక కూర్చోవాలి, చదువుకోవాలని అర్థమైతుంది. దాన్ని నెమ్మదిగా చేసుకుంటూ, 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 చేసుకుంటూ వెళ్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మలవ్వాలి. అప్పుడు నీ పూజాది కర్మలు గూడా ఆ జ్ఞానంలో దగ్ధమవ్వాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మమయిన తర్వాత జ్ఞానాసిన నీ సంశయాలన్నీ ఛేదించుకున్నాక, ఈ 2 విషయాలు మళ్ళీ కృష్ణార్జున
సంవాదంలో మన భగవంతుడు భగవద్గీతలో చెప్తూ వస్తారు. జ్ఞానాగ్నిలో ముందు నీ కర్మలు దగ్ధమవుతాయి. ఎట్లా? నువ్వు చేస్తున్న కర్మలేమో ఎందుకు చేస్తున్నావో నీకర్థమవుతాయి. ఎప్పుడు? ఏ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్నిలో? ఓన్లీ నువ్వు జ్ఞాన మార్గాన్ని పట్టుకుని బహుమార్గాలున్నాయి భగవంతుడిని చేరడానికి. ఎట్లా? దయతో, దానంతో, తపస్సుతో, శౌచంతో, అక్రోధంతో, సత్యంతో అని చాలా ఉంటాయి. ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే వీటి ద్వారా నేను భగవంతుడిని చేరుతానని మనం ముందు అనుకుంటాం. ఆ రకంగా చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకానొక సమయంలో ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నానని అర్థమవుతుంది. ఆ తర్వాత వాటితో పాటు పక్కన వాడు బాగుండాలని మనం చేసే ఏ భూత దయతో ఉన్న కర్మలున్నాయో, వాటితో పాటు నాకేమైనా వస్తుందని ఆలోచించి చేసుకునే పూజాది కర్మలేమున్నాయో అన్నీ ఆ జ్ఞానమన్న అగ్నిలో దగ్ధమవుతాయి. అప్పుడు అవే జారిపోతాయి. అప్పుడు ఈ మోసాలన్నీ మనల్ని మనం మోసం చేసుకుంటూ, భగవంతుడిని మోసం చేసుకుంటూ, మందిని మోసం చేసుకుంటూ చేసే పూజలన్నీ ఆ జ్ఞానంతో అవే జారిపోతాయి. అందులో దగ్ధమైపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ అనుమానాలు మాత్రం మిగులుతాయి. వీళ్ళు చెప్తున్నారు గానీ, భగవంతుడే చెప్తే గూడా భగవంతుడు చెప్తాడు పాపం. భగవద్గీతల నిండా ఇదే చెప్తాడు. అయినా గూడా మనకి చాలా సంశయాలుంటాయి నిజమేనా అని. నువ్వు ప్రయత్నం చేసావంటే చాలు ఈ జన్మలోనే నీకు మోక్షం గ్యారంటీ. బ్రాహ్మీభూత స్థితి తప్పకుండా కలుగుతుంది. నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకెందుకు? నువ్వు ప్రయత్నం చెయ్యి. నమ్మకంతో చెయ్యి. అశ్రద్ధదానుడు నశించిపోతాడు. శ్రద్ధతో చేశావంటే బాగుపడతావని భగవంతుడు ఎంత చెప్పినా సరే, దేవుడే చెప్పినా సరే మన అనుమానాలు మనకుంటాయి. నిజంగా జరుగుతుందేంటి? నిజంగా ఈ జన్మలోనే మోక్షం వస్తుందేంటి? అబ్బో! నా వల్ల అంత అవుతుందా? నేను చేయగలనా? అని చాలా అనుమానాలుంటాయి. రకరకాల అనుమానాలుంటాయి. అవన్నీ దాటుకుంటూ, దాటుకుంటూ వస్తే ఆ అనుమానాలు, ఆ సంశయాలు ఎప్పుడు పోతాయి? జ్ఞానమన్న కత్తితోటే అవన్నీ మనం తెంచుకోవాల్సి ఉంటుంది అనుమానాలన్నిటిని. జ్ఞానమన్న అగ్నిలోనే కర్మలన్నీ దహిస్తూ, జ్ఞానమన్న కత్తితోటే మన అనుమానాలన్నీ ఛేదిస్తూ, చివరికి మనము ఆ బ్రాహ్మీభూత స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. అదెప్పుడు అంటే ఈ జన్మలోనే చేయాలి మరి. చేసేందుకు అవకాశం ఉంది. భగవంతుడే చెప్తే గూడా మనం నమ్మకపోతే మనం ఇంకేమైపోతాము? అప్పుడేం జరుగుతుందంటే, అటువంటి మనిషి ఎవడున్నాడో, వాడు ఈ స్థితికొచ్చిన వాడెవడుంటాడో వాడిని చూసి అందరూ ఎట్లా బిహేవ్ చేస్తారు, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు వాడినెట్లా చూస్తారు? వాడిని కని సకల భూత గణములు మనమునన్ ఆనంద జలధి మగ్నములగుచున్ ఘన బహుమాన పురస్సరం అనయము పాటిల్ల వినుతులు అర్థించేయున్. వాణ్ణి చూసి సకల భూతగణాలు వాడి చుట్టూ ఉన్న ప్రాణులన్నీ, మనుషులు, జంతువులు, పక్షులన్నీ వాటి మనసుల్లో ఆనంద జలధి మగ్నములవుతాయి. వీడిని చూస్తే, ఈ స్థితిలో ఉన్నవాడిని చూస్తే, వాడి చుట్టూ ఉన్న వాళ్ళలో గూడా, వాళ్ళ మనసులు గూడా ఆటోమేటిక్‌గా శాంతిస్తూ ఉంటాయి. ఇంక వాడిని వీళ్ళందరూ ఘనమైన బహుమానాలతో గొప్పగా గౌరవిస్తూ ఉంటారు. వాడిని గొప్పగా స్తుతిస్తూ ఉంటారు. వాడిని చూస్తే ఆయన దగ్గరుంటే మనసు శాంతిగుంటుందండి. ఆయన ఏదైనా మాట చెప్తే వింటే మనసుకి చాలా సుఖంగా అనిపిస్తుంది. ఆయన్ని చూడాలనిపిస్తుంది అని అటువంటి వాళ్ళ గురించి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ దగ్గర ఉంటే ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా, మిగిలిన ప్రాణులు సత్వాలన్నీ కూడా శాంతిగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు మన గురువుగారు. అక్కడ ఇవాల్టికి మనం ఇక్కడ 971 కంద పద్యం దగ్గర ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని మళ్ళీ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.